లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం హైదరాబాద్ జిల్లా పరిధిలో అన్ని సిద్ధం చేశామన్నాయి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్లు అనుమతి లేదన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, 8 గంటల కంటే ముందు పార్టీల ఏజెంట్ల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేస్తామని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నాంపల్లి, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీల్లో ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 టేబుల్స్ ఉంటే జూబ్లీహిల్స్లో మాత్రం 20 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం హైదరాబాద్ జిల్లా పరిధిలో అన్ని సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ. సుజాత, ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ పోలింగ్ కు పూర్తి స్థాయిలో కూడా సర్వం సిద్ధం చేసినట్లుగా హైదరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ అయినటువంటి రొనాల్డ్ రోస్ తెలపడం జరిగింది. అయితే మొత్తంగా 16 కౌంటింగ్ సెంటర్లను హైదరాబాద్ లో వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి మొబైల్ ఫోన్లు అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో సంబంధిత అధికారులు, కౌంటింగ్ అధికారులు అక్కడ ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మొబైల్ ఫోన్లు అలౌ చేయరు అనేటువంటిది అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అనుమతి లేని వాళ్ళు ఆ ప్రమిసెస్ లో కూడా ఉండవద్దు అనేటువంటి ఒక హెచ్చరికను కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా సాగటానికి సర్వం సిద్ధం చేసినట్లుగా కూడా జిహెచ్ఎంసీ కమిషనర్. రైట్, థ్యాంక్ యూ తేజ.